నమస్తే, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, రిలేషన్షిప్లో ఏదైనా బ్రేక్ వచ్చింది, అలాంటి టైంలో బాగా ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయిపోతారు. ఇంకేం లేదు అని అనిపిస్తుంది, కానీ దాని నుండి బయటపడడానికి చాలా ట్రై చేస్తారు, కానీ బయటపడలేకపోతారు కొంతమంది. ఎలా మేడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ హ్యూజ్ టాపిక్ అమ్మా. ఎందుకంటే ఈ సమస్య అంటే ఎలా అయితే ఒకటి ఉంది ఏంటంటే, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని ఎదలేము అని అన్నారు. అలాగా ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఏ ఒక ప్రాణి ఉండడేమో. చిన్న నుంచి చిత్కా నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు. అయితే దానికి అంత పెద్ద పదాలు అందరికి అంత పెద్ద పదం అని దానికి తెలవచ్చు తెలవకపోవచ్చు, కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే బండి బ్రేక్ డౌన్ అయింది అంటారు. ఎప్పుడైతే దానికి సర్వీసింగ్ లేకనో, లేకపోతే పెట్రోల్ ఆయిలింగ్ సరిగ్గా చెయ్యకనో, లేకపోతే ఎక్కువ దాని ఇంజన్ కెపబిలిటీ కంటే ఎక్కువ తొక్కడం వల్లనో బ్రేక్ డౌన్ అవుతుంది. అది ఎగ్జాక్ట్లీ మెంటల్ బ్రేక్ డౌన్, ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఏంటంటే మెంటల్లీ ఓవర్లోడ్ అయినప్పుడు ఆ సైలెంట్ స్క్రీమింగే, గట్టిగా సైలెంట్గా లోపల అరిచేదే మెంటల్లీ బ్రేక్ డౌన్. సో దట్ ఈస్ ద ఫస్ట్ తెలుసుకోవాల్సింది. అయితే ఇది ఏ రీజన్స్ వల్ల అవుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీ అన్హీల్డ్ ట్రామాస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏదో ఒక వ్యాక్యూమ్ ఉంది, ఎవరు ప్రేమను అందించాల, మళ్ళా పోనీలే అని చెప్పేసి లవ్ గివ్వు అని పెట్టుకుంటే అక్కడ దెబ్బ తాకింది. లేదు అంటే కష్టపడి పైకి వస్తారు, తిండి అదంతా చాలా కష్టంతో. ఒక జాబ్కి వచ్చాక అక్కడే వాళ్ళని మోసం చేస్తారు, జాబ్లో సరిగ్గా ఇవ్వరు. సో ఇలా కంటిన్యూస్గా అంటే అన్హీల్డ్ ట్రామా. అట్లా కాకుండా ఎప్పుడు వీళ్ళ జీవితాంతము అంటే వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండక ఎప్పుడు ఎవరినో ఒకళ్ళని ప్లీజ్ చేస్తా అందరూ తోసి ఆ ఒక బ్రేక్ డౌన్ వచ్చేస్తుంది. అదే ఒక అట్లా కాకుండా ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్, ఎవ్వరు చుట్టూ ఉండకపోవడము. సో ఈ అంటే ఒక రీజను అని మనం చెప్పలేము. అంటే ఓవరాల్గా ఓవర్ యూజ్డ్ మైండ్, లైఫ్ ఎమోషన్స్ని పనంగా పెట్టి అయిపోతారు కదా. మైండ్ కూడా అయిపోతుంది. అప్పులు చేసి ఏదో అయిపోతారంటారు, చేతులు ఎత్తేస్తారు, నా వల్ల కాదురా బాబు, హ్యాండ్స్ అప్. అలాగా వీళ్ళు మానసికంగా అన్ని క్షోభ అనుభవించి హ్యాండ్స్ అప్ మెంటల్లీ బ్రేక్ డౌన్ అవుతారు. మరి ఎలా మేడం అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, అక్నాలెడ్జ్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నేను మెంటల్లీ బ్రేక్ డౌన్ అయినా, బర్న్అవుట్ అయిపోయినా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెప్ట్ చేసి, ఐఎమ్ బ్రేక్ డౌన్ అయ్యా, నేను ఐఎమ్ అలౌడ్ టు ఫీల్, ఐఎమ్ నాట్ మై బ్రేక్ డౌన్, ఐఎమ్ హీలింగ్. సో దిస్ ఈజ్ అ మంత్ర హౌ టు ఎమోషనలీ. ఇది కంటిన్యూస్గా కనుక మీరు మిర్రరింగ్ టెక్నిక్లను చూసి కనుక అనుకున్నట్టు పడుకునేటప్పుడు ప్రొద్దున విత్ నైస్ బ్రాడ్ స్మైల్, విత్ షోల్డర్స్ బ్రాడ్, యూ విల్ కమ్ అవుట్ లైక్ ఎనీథింగ్. Okay. So this is, and your emotional breakdown is not a end of your life. It's a turning point. Take a pause, relax, breathe and start back again. That's okay. Relax. అక్నాలెడ్జ్ చేయండి, ఎమోషనల్ జర్నలింగ్ చేయండి. ఈ టైంలో ఏ సంఘటన ద్వారా నువ్వు అంటే, ఒకసారి ఇప్పుడు మీరు ఒక్క మాట అనగానే ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవ్వను, అదంతా పైలపై బ్రేక్ డౌన్ అవుతా. సో ఆ పైలపై బ్రేక్ డౌన్ అన్నీ వెళ్తూ ఉంటుంది. ఏమి ఇట్లా చేసింది, ఆమె అట్లా చేసింది, ఆయన ఇట్లా చేసింది, చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా చేసింది, మా నాన్న ఇట్లా చేసింది, మా అన్న ఇట్లా, అన్నీ రాయండి. జర్నల్ ఓపిక్గా జర్నల్ డౌన్ చేయండి, యాక్సెప్ట్ చేయండి. ఈ 2-3 పదాలు అయిపోయిన తర్వాత నవ్ ఇమీడియట్లీ బయటపడడానికి స్టార్ట్ సంథింగ్ ద అదర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. మీరు మళ్ళీ అటు ఇటు తిరిగి మేడం అక్కడికి వచ్చారంటే నేను వస్తాను. నేను ఈరోజు మీ ముందు కూర్చోవడానికి పునాదియే ఫిజికల్ ఫిట్నెస్ మేడ్ మీ టు బికమ్ మెంటల్లీ స్ట్రాంగ్. సూపర్. ఈరోజు నేనున్న ఈ స్థితిలో ఇంత త్వరగా నేను మీ ముందు మాట్లాడుతున్నా అంటే నా మెంటల్ ఫిట్నెస్ ఈజ్ బికాస్ ఆఫ్ మై డిసిప్లిన్. దట్ డిసిప్లిన్ ఈజ్ మై ఫిజికల్ ఫిట్నెస్. నా యోగా అనుకోనివ్వండి, నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనుకోనివ్వండి, ఏదైనా కానివ్వండి, జంక్ గింక్ తినకుండా మంచి ఫుడ్ తినడం. సో న్యూట్రిషన్ ఫుడ్ తినడము, ఫిజికల్ ఫిట్నెస్, జర్నలింగ్, తర్వాత మంచి సాంగత్యంలో ఉన్న ఒక కమ్యూనిటీ వైజ్ మళ్ళీ ఏదో ఒక దాంట్లో జాయిన్ అయితే
పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. సో కాబట్టికే ఒక పెద్దవాళ్ళ గైడెన్స్లో ఒక మంచి మెంటర్ తోటి ముందుకు లైఫ్ని తీసుకెళ్ళినట్టయితే మాత్రం మీ ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఎండ్ కానే కాదు. ఇట్స్ అమేజింగ్ బౌన్స్ బ్యాక్ పాయింట్ అండ్ టర్నింగ్ పాయింట్. ట్రస్ట్ మీ, ఇక్కడ కనుక మీరు నిలదొక్కుంటే స్కై ఈజ్ ద లిమిట్. సూపర్ మేడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఫేస్ చేయలేకపోతున్నారు ఈ మెంటల్ ట్రామా కానీ ఏది కానీ మెంటల్ ఇష్యూస్ కానీ ఏదైనా. సో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.